ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. బోలో యేసు మహారాజ్ की जय. बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की जय. आने वाला खुदा मसीह की जय. बोलो यीशु स्वामी की जय. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియులారా, ప్రభు మనకిచ్చిన నూతన ఈ దినాన్ని బట్టి నిండు హృదయంతో యేసయ్యకు మనసారా స్తోత్రం చెబుదామండి అందరం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. మహిమ, 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 మహిమ. ఘనత, ఘనత, ఘనత. ప్రభావములు నా యేసయ్యకే కలుగునుగాక. ప్రభావములు, ప్రభావములు, ప్రభావములు. ఆమేన్. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను మరచినను మరువవు నా దేవుడు నిన్ను. తల్లి కన్నా బిడ్డను మరచినను మరువడు నీ దేవుడు నిన్ను. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. తల్లి కన్నా తండ్రి కన్నా ఉత్తముడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించు నా ప్రాణమా. ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక. ఆమేన్. ప్రియులారా, ఉదయకాల కృపతో దేవుడు మిమ్మల్ని బలపరిచి ఆశీర్వదించినట్లుగా, అలాగే ఈరోజు వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి, ఉద్యోగాలకు వెళ్తున్న వారిని బట్టి దేవుడు వారిని సమృద్ధిగా దీవిస్తున్నట్లుగా స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెప్పాలి, అందరూ చెప్పాలి. స్తోత్రం, 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 స్తోత్రం. అలాగే మరి కొందరు పిల్లలు, మన పిల్లలు మంచి కాలేజీల విషయమై మరి వాళ్ళు వెతుకులాట్లో ఉన్నారు. మంచి కాలేజీల్లో వారు కోరుకున్న కాలేజీలోని వారికి సీటు దొరుకునుగాక. ఇంటర్మీడియట్ పాస్ అయిన పిల్లలను అందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే ఫెయిల్ అయిన వారు సప్లిమెంటరీ మరి రాసి వాళ్ళు కూడా పాస్ అయి మంచి స్థాయిలో ఉండున్నట్టుగా, అలాగే మరి కష్టపడి పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులను ఈ చేతి పనులను నా ప్రభు ఆశీర్వదించునుగాక. అలాగే మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరిని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అలాగే సంతానం లేకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయంలో కూడా దేవుడు మరి దయదలిచి మరి కరుణ చూపి మంచి జీవిత భాగస్వాములు నా ప్రభు దయచేయునుగాక. అలాగే అనారోగ్యంగా ఉంటున్న వారిని నా ప్రభు ఇప్పుడే ముట్టి సంపూర్ణ స్వస్థతను ప్రసాదించునుగాక. అలాగే మన దేశాన్ని బట్టి, నాయకులను బట్టి, క్రైస్తవులకు వ్యతిరేకంగా రూపింపబడిన ఏ శాసనము కూడా వర్ధిల్లకుండా నా ప్రభు తొక్కేయునుగాక. క్రైస్తవ సమాజాన్ని, సేవకులను, స్వచ్ఛంద సంస్థలను, మరి యేసయ్య కృపా పరిచర్యలను, సబ్స్క్రైబర్స్ను, సంఘాన్ని సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడు దీవించినట్లుగా త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం చెబుదాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తూ దేవుని కృప మీకు తోడైండునుగాక. మరి దేవుని వాక్యం అరుణోదయ ప్రార్థనలో చూద్దామండి. డైలీ బ్రెడ్కి అంతా గమనించండి. ఓకే అండి.
మంచి వాక్యంలోనికి వెళ్ళిపోదామండి. కీర్తనలో కీర్తన 71:1 చదువుతానండి. కీర్తన 71:1. యెహోవా, నేను శరణుజొచ్చియున్నాను, నన్నెన్నడును సిగ్గుపడనీయకము. మరలా చదువుతానండి. యెహోవా, నేను నీ శరణుజొచ్చియున్నాను. చాలు. యెహోవా, అయ్యా నేను నీ శరణుజొచ్చియున్నాను, నీ పాదాల మీద పడ్డానయ్యా, నీ పాదాలే నాకు శరణము. నన్ను సిగ్గుపడనీయకు, నన్ను బాగు చేయి, స్వస్థత నీవు. ఏమండి, మనకు స్వస్థత కావాలనుకుంటే, మనకి విడుదల అవసరం పడితే, మనకి మరి కొన్ని కట్ల నుండి, బంధకాల నుండి మనకు విడుదల కలగాలంటే ఆయన పాదాల మీద పడాలి. ఎవరి పాదాల మీద? పాదాల మీద. ఏంటండి? పాదాల మీద పడాలి. ఎవరి పాదాల మీద? కొందరికి మనుషుల పాదాల మీద పడతారు. మనుషులు కనికరిస్తే బాగుంది. ఆ మధ్యలో నేను మరి ఒక వీడియో చూశాను. పాదాల మీద పడితే కూడా కనికరించని కలెక్టర్ గారు అనే ఒక టైటిల్ చూశాను. పాదాల మీద పడితే కూడా పడితే కనికరించని కలెక్టర్ గారు అని. ఆ వ్యక్తి అవసరాన్ని బట్టి వచ్చి కలెక్టర్ పాదాల మీద పడితే కనికరించలేదంటే వెళ్ళిపోయాడు. న్యూస్లో ఈ గత 4 రోజుల క్రితం నేను చూశానండి. మనుషుల పాదాల మీద కాదు దేవుని సంగమా. మనుషులు నమ్ముకోవడము వ్యర్థము కదా. మనుషులను నమ్ముకోవడము వ్యర్థము. మనుషులు ఏ పాటివాడు సహాయం చేయగలడు? మనుషులు చేయలేడు. మనుషులను నమ్మకూడదు. నీవు ఆరాధిస్తున్న నీ దేవుణ్ణి, అలాగే నీ కష్టాన్ని నమ్ముకో, నీ ప్రయాసాన్ని నమ్ముకో. బైబిల్లో మత్తయి సువార్త 15వ అధ్యాయము, మత్తయి సువార్త 15వ అధ్యాయములో 15వ అధ్యాయము 29 నుండి 31 వరకు. 15:29 నుండి నేను చదువుతాను. 15:29 నుండి. యేసు, వింటున్నారండి? వినండి, శ్రద్ధగా ఆలోచించండి. యేసు అక్కడ నుండి వెళ్ళి గలీలియా సముద్ర తీరమునకు వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా బహుజన సమూహములు ఆయన యొద్దకు కుంటివారు, గుడ్డివారు, మూగవారు, అంగహీనులు మొదలైన అనేకులను తీసుకొని వచ్చి ఆయన పాదముల యొద్ద పడవేసిరి. ఎవరు వింటున్నారా? యేసు అక్కడ నుండి వెళ్ళి గలీలియా సముద్ర తీరమును వచ్చి కొండెక్కి అక్కడ కూర్చుండగా జనాలు ఏం చేస్తారంటే, బహుజన సమూహంలో కుంటివారిని, గుడ్డివారిని, నోరు లేని మూగోళ్ళను, అంగహీనులను అనేకలను తీసుకుని వచ్చి ఆయన ముందు పారేసినట్టుగా కాదు, ఆయన పాదముల యొద్ద పడవేసిరి అని వ్రాయబడింది. ఏంటండి? అయ్యా దేవా, నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీయకము, నన్ను బాగు చేయు. ఇందాక చదివాం కదా కీర్తన 71. అనేకులంట కుంటేలను, గుడ్డేలను, మాట్లాడని మగవారిని, అంగహీనులు అందరిని తీసుకొని వచ్చి యేసయ్య పాదాల యొద్ద పారేశారు. ఎక్కడండి? పాదాల కాడ. ఆయన పాదాలే శరణం. మనం ఎక్కడుండాలండి? మనం బాగుపడాలన్నా, మనం గొప్పలో వల్ల ఎక్కడుండాలి? యేసయ్య నెత్తి మీద కాదు, యేసయ్య పాదాల కాడ. ఎక్కడండి? చెప్పాలి. యేసయ్య పాదాల కాడ. ఎవరో కలెక్టర్ కాళ్ళ మీద పడితే కనికరించలేదని ఎవరిని, ఏ మనుష్యుని మనము ఆశ్రయించవద్దు. కష్టపడండి, చదువుకుంటే పిల్లలారు కష్టపడండి, మంచి ర్యాంకులు సంపాదించండి, అయ్యే వెతుకుంటూ వస్తాయి. కష్టపడండి, బాగా కష్టపడండి. కష్టపడి చదివిన మీరు ఉద్యోగాలు వేటలో ఉన్నారు. అడ్డదారు దొడ్డుదారు దొక్కకండి. మంచి ర్యాంక్ ఉందా మీకు వస్తుందంట. మంచి ర్యాంక్ ఉంటే అయ్యే వస్తాయి. హల్లెలూయా. దేవుడు తన బిడ్డలను తలగా ఉంచుతాడు.
అయితే మనం ఎక్కడ ఉండాలి? యేసయ్య నెత్తి మీద కాదు మనం ఉండాల్సింది. ఎక్కడంటే ఆయన పాదాల కాడ పెట్టాడు. పెడితే ఏం జరిగింది? ఆయన వారిని స్వస్థపరచెను. హల్లెలూయా. అందరూ పొలోమని ప్రజలందరూ వాళ్ళని పట్టుకొని వచ్చారు. పట్టుకొని వచ్చి యేసయ్య పాదాల కాడ బారేస్తే వారినందరినీ బాగు చేశాడు. మనం ఎక్కడ ఉండాలండి? మనం బాగుపడాలన్నా, స్వస్థపరచబడాలన్నా, మన బ్రతుకులు మారాలన్నా ఎక్కడ ఉండాలి? మనము ఆయన పాదాల చెంత ఉండాలి. మూగవారు మాట్లాడుటయు, అంగహీనులు బాగుపట్టుకుంటూ వారు నడుచటి, గుడ్డివారు చూచుట, జనసమూహం చూచి ఆశ్చర్యపడి ఇశ్రాయేలు దేవుణ్ణి మహిమపరిచారు. ప్రియులారా, మరి దేవుడు ఆయన బాగు చేస్తాడు. మనం ఆయన పాదాల మీద పడితే ఖచ్చితంగా బాగు చేసే దేవుడు. పాదాల మీద పడండి, ఇప్పుడే మోకరించండి. ఆయన పాద శరణమే మరి వేడుకోండి. ఆయనే దిక్కు అనుకోండి. ఆయనే దిక్కు, ఆయన పాదాల మీద పడండి, కనుకరించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రియ యేసయ్యా, నీ పాదాల వందనాలు. మీ పాదాలు మమ్మలను బాగు చేస్తాయి. మీ పాదాలు మేము పడున్నట్టుగా అయ్యా, ఇదిగో తండ్రి, మరి ఆ మనసు మాకు పుట్టునుగాక ప్రభా. ప్రతి అతిశయం, గర్వం ప్రభా అన్ని యేసునామమున తొలగిపోనుగాక. మీ పాదాల మీద పడితే అందరినీ బాగు చేశారు. గుడ్డివారు నడిచారు, గుడ్డివారు చూశారు, మోగవారు మాట్లాడారు. అయ్యా, ఉదయకాల సమయంలో మీ పాదాలే మాకు శరణ్యం. అయ్యా యేసయ్యా, శరణం శరణం. వాక్యం ఉంటుంది, ప్రియులను దీవించండి, కనికరించు. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.